లైక్ మా కాలేజ్ ఏంటంటే ఎത്ര చెప్పచ్చు, నో ప్రాబ్లం, దే ఆల్సో నో నౌ. సో అక్కడేమో హెచ్ఓడి దగ్గర ఇప్పుడు లీవ్ వేస్తే మెడికల్ ఇది ఇవ్వాలి కదా, క్లాస్ టీచర్ సిగ్నేచర్ కావాలి, హెచ్ఓడి హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్ వాళ్ళ సిగ్నేచర్ కావాలి, మా మదర్ కూడా సైన్ చేయాలి, 3 people సైన్ చేయాలి. మదర్ సైన్ నేను పెట్టేశాను, హెచ్ఓడి సిగ్నేచర్ కూడా నేనే పెట్టేశాను. ఇప్పుడు మా క్లాస్ టీచర్ సిగ్నేచర్ నేను పెట్టాలి. ఇట్స్ అ వెరీ వెరీ ట్రికీ వన్. షీ వాజ్ సో స్ట్రిక్ట్, ఆలివ్ మ్యామ్ అని చెప్పేసి. ఇప్పుడు వీడివారా ఉన్నారు, బ్యాడ్ ఎగ్జాంపుల్ ప్లీజ్ రా దండం పెడుతున్నాను. నేను ఫోర్జరీ చేశాను అంత. I just got caught and then forgery చేశారు. Surprisingly the HOD of my department was the college principal as well. చూసావా, తప్పు చేస్తే దొరికిపోతారు. మీరు ఎప్పుడు తన ముందు సంతకం పెట్టలేదు కదా సార్? పెట్టలేదు, కేర్ ఫ్రీ. నేను సంతకాలు బాగా ఫోర్జరీ చేస్తాను యాక్చువల్ గా. రేపు చూడు అన్ని న్యూస్ ఛానల్స్ లో నీ గురించి. అలాగా చాలా అమ్మా, నువ్వు మంచి స్టూడెంట్ లా ఉన్నావు చెప్పమ్మా. ఆ పిల్లోడిని కొంచెం మంచిగా ఇన్ఫ్లుయెన్స్ చేయమ్మా ప్లీజ్. వీళ్ళిద్దరికి కూడా బాలేవు. ప్రతి 2 years OTT బ్యాచ్ కదా, the OTT batch actually the same family tree. Correct, same family tree. But no, I was a very studious kid and very sincere ala, and I was a monitor everywhere I went. Every 2 years my school would change and I would be the monitor everywhere. Everybody hated me in the class, and but I remember the best teacher. I think I can say that also. And every year on Teachers Day I wish him, and one teacher is like Michael D'Souza sir. He really changed my life. In the sense, like, you know, assemblies, nobody would listen. I mean, who listens? Assemblies are like a mandatory thing. But I would always wait to hear him say something or the other. And everything that he said is like registered in my mind. Great. And, you know, teachers really shape you. Yeah. And we don't realize it, but unknowingly we do look up to them in certain ways. And I think that's how he shaped my life in that space. ఏమంటారు వెంకటేష్ గారు? ఏమంటారు? బంద్గా ప్లాన్ చేసి ఇది టీచర్స్ షేప్ యూ. ఒరే, వీళ్ళందరూ కూడా చదువులు ఫినిష్ అయిపోయి కొన్ని సంవత్సరాలు అయిపోయిందిరా. ఇప్పుడైతే నువ్వు చదువుకుంటూ ఉన్నావు కాబట్టి మీ టీచర్ గారి గురించి చెప్పరాను. ఎవరి గురించి చెప్పమంటారు? మీ గురించి చెప్పమంటారా? మీ స్కూల్లో టీచర్, మ్యాథ్స్ టీచర్ గురించి చెప్పు. మీ ఫేవరెట్ సబ్జెక్ట్ ఏంటి? నా ఫేవరెట్ సబ్జెక్ట్ సైన్స్. ఓకే. నువ్వు సైన్స్ స్టూడెంట్ వా? సైన్స్ టీచర్ పేరు నీలిమా మ్యామ్. ఓకే. నీకు నీలిమా మ్యామ్ టీచింగ్ బాగా నచ్చుతుందా? ఎందుకు? నాకేంటంటే సైన్స్ బాగా ఇంట్రెస్ట్. దాంట్లో కొత్తగా నేర్చుకోవచ్చు. ఏం నేర్చుకున్నావు రీసెంట్ గా? నేను రీసెంట్గా ఏం నేర్చుకున్నానంటే మన సరౌండింగ్స్ గురించి నేర్చుకున్నా. మన బయట సరౌండింగ్స్ ఏంటంటే ప్లాస్టిక్ వల్ల మొత్తం ఇదవుతుంది, పాడవుతుంది. కరెక్ట్, గుడ్ స్టూడెంట్, వెరీ నైస్. చూసావారా, అందుకే ఇవాళ ప్లాస్టిక్ గ్లాసులు వాడలేదు అంటే ఉంటాయి వల్ల. గ్లాసులు వాడాం. పైగా నేను ప్లాస్టిక్ సర్జరీ కూడా చేసుకోవట్లేదు. కానీ భాగ్యం, అదేంటి నువ్వు అలా వదిలేసావు? అలా వదిలేసేయకూడదమ్మా నువ్వు. అదే ఆ ప్రాజెక్ట్ అంతా వెళ్ళినప్పుడు తనని పక్కన పెట్టేసి నువ్వే చేసేసుకోవచ్చు కదా. ఎలాగో ఎక్స్కాప్ ఉన్నారు, మళ్ళీ ఎందుకు చెప్పు? అది నేను చెప్పాను. మళ్ళీ ఆ పక్షి మళ్ళీ నా ఇంటి పైన వచ్చి వాలింది. పక్షి ఇప్పుడు అది ఏం చేస్తారో ఏంటో అనిల్ గారి చేతిలోనే ఉంది. సీక్వెల్ లో తెలుస్తుంది అసలు ఏం చేస్తున్నావు ఏంటనేది. సో నెక్స్ట్ ఎప్పుడండి? మళ్ళీ సంక్రాంతికి వస్తాం. లేదు, మేము మొన్న చెప్పాం కదా ఉగాదికి వస్తున్నాం. మళ్ళీ సంక్రాంతికి వస్తాం. అంటే ఫిక్స్ అయిపోయారనమాట, ఇంకా సంక్రాంతికి వస్తున్నాము అని మీరు అన్నారంటే మేము కసిగా వచ్చి చూస్తాము. అంటే దిస్ ఫిలిం యాక్చువల్లీ ఈ ఫిలిం కి చేయొచ్చు, ఆ స్పేస్ ఉంది. ఎందుకంటే ఈ టెంప్లెట్ చాలా బాగా వర్కౌట్ అయిన టెంప్లెట్, అండ్ ద సేమ్ టెంప్లెట్ డిఫరెంట్ సిచ్యువేషన్స్ కి డీల్ చేయొచ్చు. సో అండ్ రాజమండ్రిలో మేము ఎండ్ చేసాం కాబట్టి మేబీ ద స్టోరీ స్టార్ట్స్ ఫ్రమ్ దేర్. సో మేబీ యూ కెన్ క్రియేట్ అనదర్ మిరాకిల్. ఎస్. అండ్ అలాగేనండి, ఈ మూవీ ఇంత సక్సెస్ అవ్వడానికి భీమ్స్ గారి కాంట్రిబ్యూషన్ చాలా ఉంది. ఆ 2 సాంగ్స్ సూపర్ డూపర్ హిట్స్ అయిపోయాయి. ముఖ్యంగా గోదావరి గట్టు అనే సాంగ్ ఏదైతే ఉందో అసలు ఇరగదీసేశారు. అది ఒక కాన్సెప్ట్ లా ఉంది థియేటర్ లో. అందరూ వెళ్ళి డాన్స్ చేయడం కాన్సెప్ట్ లాగా అయిపోయింది. లైక్ దే థింక్ ఇట్స్ లైక్ a festival in the theater. It's okay, Michael D'Souza sir. Michael D'Souza. She's a bright student కదా. Michael D'Souza sir. I zoned out for a second. Sorry, continue.
సో థియేటర్లో ప్రతి ఒక్కళ్ళు వచ్చి గోదావరి గట్టు సాంగ్ అయితే లైక్ ది గోయింగ్ అండ్ డాన్సింగ్. సో అది కూడా ఒక మ్యూజిక్ ఫెస్టివల్ లాగా ఆ సాంగ్ కోసం చాలా మంది ప్రత్యేకంగా థియేటర్స్ కి రావడం. అవును, ఇట్స్ నైస్ నో వన్ సాంగ్ క్రియేటింగ్ అ మ్యాజిక్. నౌ ఐ థింక్ వి క్రాస్ మోర్ దెన్ 100 million. అవునండి, మీరు అందరూ వచ్చారు, ప్రొడ్యూసర్ గారు రాలేదు, శిరీష్ గారు, దిల్ రాజు గారు వాళ్ళు వస్తారా? దావత్లో బిజీ ఉన్నారు, ఆహా, మంచిగా ఫుల్ సక్సెస్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఫుల్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరు కలిసి మంచిగా దావత్ చేసుకుంటున్నారు. అంటే ఈ మధ్య కాలంలో అందరూ అన్ని ఓటీటీలు వెబ్ సిరీస్లు అన్ని చూసేస్తున్నారు అన్న దానికి ఒక క్యారెక్టర్ను కూడా మీరు క్రియేట్ చేసేసారు. అవును, బుల్రాజు. సో బుల్రాజు గురించి ఆ క్యారెక్టర్ని క్రియేట్ చేయడం వెనకాల జరిగిన స్టోరీ గురించి ఏమైనా చెప్తారా? అంటే యాక్చువల్గా ఓటీటీ అనేది ఇట్స్ లైక్ ఇట్స్ ఫర్ అన్ ఎంటర్టైన్మెంట్, బట్ అట్ ది సేమ్ టైమ్ యూ హ్యావ్ టు బి కాషియస్ విత్ ద కిడ్స్. కరెక్ట్. ఎందుకంటే దాంట్లో ఒక్కొక్కసారి తెలుగు మరి ఇంగ్లీష్ ఫిల్మ్స్కి బూతులు చాలా ఘోరంగా ఉంటాయి. డబ్ చేసి మీరు గమనించారో లేదు, ఇంగ్లీష్ ఫిలిమ్స్ని డబ్ చేసి హిందీ ఫిలిమ్స్ని డబ్ చేసిన బూతులు మరి టు ద కోర్. మనీ హేస్ట్లు. సో నాకు అనిపించింది వాట్ ఇఫ్ పిల్లలు ఎవరైనా చూస్తే వీటి ఇన్ఫ్లుయెన్స్ పిల్లల మీద ఎలా ఉంటుంది అనేది. సో అది చెప్దామని చెప్పి ట్రై చేసాం. కొంతమంది ఎక్కడో ట్విట్టర్లో అక్కడక్కడ నా ఫ్రెండ్స్ కొంతమంది అడుగుతున్నారు, పిల్లలు ఇలా బూతులు అనొచ్చా గనొచ్చా అంటే, బాబు ఫ్రెండ్స్ మేము పిల్లలతో తిట్టించట్లేదు, కొద్దిగా జాగ్రత్తగా ఉండని చెప్పాం. సినిమా చూడకుండా జస్ట్ వాళ్ళు ఏంటంటే తిట్టిస్తున్నారు ఓ దగ్గర ఫీల్ అయిపోతున్నారు, అది ఏమి సో మనం వీఆర్ టెలింగ్ గుడ్ ఒక చిన్న మ్యాటర్ చెప్తున్నాం, ఇలా అవుతారు పిల్లలు అలా చేస్తే అని. ఇప్పుడు స్మోకింగ్ యాడ్ చెప్తున్నాం మనం, సిగరెట్ తాగి చూపిస్తేనే కదా స్మోకింగ్ యాడ్ చేయొద్దని చెప్పేది. సో లైక్ దట్ మనం పిల్లోడి చేత 4 ఇలా అనిపించడం వల్ల అమ్మో ఓటీటీలు కొద్దిగా పిల్లల్ని దూరంగా పెట్టాలా, బుల్రాజు గారు అయితే తయారవుతారు అని చెప్పి మనం చెప్పడానికి ఒక చిన్న చేసాం. కానీ థియేటర్లో అంటే వాడు చెప్పినా కూడా క్యూట్గా ఉంది, అది ఎక్కడ ఎబ్బెట్టుగా లేదు. పీపుల్ ఆర్ ఎంజాయింగ్. వాడు క్యూట్గా తిడుతుంటే. సో ఇన్ దట్ వే పైగా వీళ్ళిద్దరి వెంకటేష్ గారు ఒక్కసారి మీరు ఇద్దరు చెప్పరండి, లాస్ట్ లో ఇద్దరు చెప్పుకుంటారు కదా. అది ఎంత క్యూట్ గా ఉందో. పైగా సీరియస్ సిచ్యువేషన్స్ లో కూడా వీళ్ళు వెళ్ళిపోతున్నారు. సేమ్ నేను ఇంట్లో నా బొడ్డోడితో చేస్తాను, నా కొడుకుతో. సో నా కొడుకుతో ఇంటికి వెళ్ళగానే పట్టుకుని నా కొడుకు కురికెత్తాను వాడు కూడా తెత్తే అంటున్నాడు. సో సేమ్ థింగ్ నేను దీంట్లో అడాప్ట్ చేశాను. ఓకే. ఈ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ శ్వేత ఎలా ఉందండి? శ్వేత మీరు ఆ యూట్యూబ్ లింక్ చదివారా? అవును, రియల్ కదా. ఈ మధ్య ఈ యూట్యూబ్లో ఈ దారుణాలు తట్టుకోలేకపోతున్నాం అండి. అసలు నా జీవితానికి సంబంధం లేని ఎన్నో దారుణాలు వాడు ఒక కథగా రాసి యూట్యూబ్లో అమ్మేస్తున్నాడు. అది లక్షల్లో వ్యూస్ చూస్తున్నారు. అయ్యా వ్యూయర్స్, చక్కటి సంక్రాంతి వస్తున్నాను ఒక అద్భుతమైన సినిమా తీసాం, అది చూసి ఎంజాయ్ చేయండి. దయచేసి ఈ ఫేక్ వీడియోలు మాత్రం చూడకండి. ఆల్రెడీ ఏంటి చాలా డెప్త్గా రాసేసారు, శ్వేతకు నాకు బ్రేకప్ అయింది, శ్వేత నా వైఫ్ ఫ్రెండ్ అంట. లక్కీగా నా వైఫ్కి శ్వేత లాంటి ఫ్రెండ్ లేదు కాబట్టి నేను సేఫ్. ఇంకా దారుణంగా రాసాడు కదా వాడు. మళ్ళీ ఒక వాయిస్ ఓవర్ మాడ్యులేషన్, పాపం అనిల్ రావుపూడి ఎంతో ప్రేమించిన అమ్మాయిని అందుకోలేకపోయాడు, ఇలాంటి బ్యాక్గ్రౌండ్ వాయిస్. నీకు దండవరా బాబు. సో దయచేసి ప్రేక్షకులు మీరు ఇలాంటి, నా మీద కాదు చాలా మంది మీద ఇలాంటి యూట్యూబ్లో జరుగుతున్నాయి. కేవలం వాళ్ళ వ్యూస్ పెంచుకోవడం కోసం ఇలాంటి జరుగుతున్నాయి. నేను ఆల్రెడీ కంప్లైంట్ చేసాం, ఇలాంటి చేస్తే డెఫినెట్గా మీ అన్ని స్ట్రైక్ పడిపోతాయి. ఆల్రెడీ మై టీమ్ ఈస్ డూయింగ్ దట్. ప్లీజ్ డోంట్ ఎంకరేజ్ ఎనీ ఫేక్ వీడియోస్ యూట్యూబ్లో మీ వ్యూస్ పెంచుకోవడానికి. థ్యాంక్ యూ.